కోసం బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టిన అటువంటి నేతల్లో ఈయన ఒక ముఖ్య నేత. భగత్ సింగ్ గారు కానీ, తర్వాత సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ చాలా ధైర్యంగా ప్రాణాసనం లెక్క చేయకుండా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు. వాళ్ళని స్మరించుకుంటూ ఈనాటి మనం కూడా మన దేశ సమస్య కావచ్చు, మన ఊరు సమస్య కావచ్చు, మన మండల సమస్య కావచ్చు, దాంట్లో పోరాటానికి సిద్ధపడాలని చెప్పి అందరూ కూడా ఆయన స్ఫూర్తిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ సమష్టిగా ఐక్యతగా పోరాడాలని ఉద్దేశం ఆయన స్మరించుకుంటూ ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా నాకు తెలిసి మొట్టమొదటిసారి జరుపుకుంటున్నాం అనుకుంటున్నాను. దీనికి మన గ్రామ యువకులు తరలి వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా చాలా మందికి తెలియని నాయకుల్లో చాలా మందికి అతివాదుల గురించి ఎవరికి తెలీదు. చాలా మంది మితవాదులు అంటే చేయకుండా శాంతియుతంగా చేసే స్వాతంత్రం వచ్చింది అనుకుంటారు. సగానికి మందికి ఏం తెలియదు అంటే మన దేశం స్వాతంత్రం ఓన్లీ అహింస వల్ల అయితే రాలేదు. వీళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోరాడినారు. మన దాంట్లో అతివాదుల్లో ప్రముఖమైన వ్యక్తి అయిన భగత్ సింగ్ ఎవరైనా చావుని కళ్ళెదుట కింద నవ్వుతూ ఉరేసుకుని చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఒకటే కాదు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. సుఖదేవ్, గురుదేవ్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళంతా ఒక గ్రూప్. వాళ్ళు గాంధీజానికి అగెనెస్ట్. అంటే మేము శాంతియుతంగా అయితే వాళ్ళు స్వాతంత్రం మీరు దెబ్బకి దెబ్బ తీయాలా, వాళ్ళకి ఎదురు తిరిగితేనే మనకు స్వాతంత్రం వస్తుందని నమ్మి పోరాడినారు. వాళ్ళు ప్రాణం ఇచ్చేదంటే వాళ్ళకి చాలా ఈజీగా ప్రాణం ఇచ్చి మన దేశానికి కావాల్సిన స్వాతంత్రాన్ని వాళ్ళు ముందే మనకి గుర్తు చేసిపోయినారు. కాబట్టి ఏదైనా మనము ఎదురు తిరిగితేనే మనకు స్వాతంత్రం వస్తుంది అని నమ్మినటువంటి గొప్ప యోధుడు ఆయన. కాబట్టి అలాంటి యోధుడు పుట్టిన గడ్డలో మనం పుట్టినాం. కాబట్టి మనం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా వందనాలు.